హలో కిడీస్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇదైతే సండే పూట వ్లాగ్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో షూట్ చేశాను. సో కొంచెం అయితే లేసేసి కొంచెం టీ తాగేసి అయితే రిలాక్స్గా అలా కొంచెం కూర్చున్నానండి. అండ్ తర్వాత సండే కదా, కొంచెం ఫాస్ట్గా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుని నేను మా పిల్లలైతే చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. అండ్ రెడీ టు గో చర్చ్ అనమాట. ఇప్పుడైతే నేను హోసనా చర్చ్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు గెస్ట్ స్పీకర్ పాస్టర్ అబ్రహాం అన్నగారు అయితే వస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా చర్చ్కి అయితే ఆటో బుక్ చేసేసాను అనమాట. అది వచ్చేలోపు మా బాబు అయితే మాట్లాడుతూ అన్నాడని వీడియో షూట్ చేశాను. మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి. అండ్ ఇక్కడైతే మాకు ఆటో వచ్చేసింది అంతలోకి. అండ్ ఆటోలో అయితే కూర్చొని అయితే వెళ్తున్నాము. ఎంతో లాంగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు, చాలా దగ్గర అనమాట. సో ఇంక వెళ్ళిపోతున్నాము. మధ్యాహ్నం వచ్చేసరికి మాకు 3 అయిపోయిందండి. ఇంకా పాస్టర్ గారు ఎలా వర్షిప్ చేశారు ఏంటి అనేది మొత్తం పెట్టాను, చూడండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియోస్ నచ్చితే. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ లెట్స్ గో టు వ్లాగ్. వీడియో చూసేయండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకే మహిమ, నీకే వందనాలు యేసయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం.
ఈ ఆలయం అంతా నీ మహిమ చేత మీరు తప్పుచున్నట్టుగా స్తోత్రం 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 తండ్రి. ఈ ఆరాధనలో మీ ప్రజల కొరకు మీ గుప్పిలు మీరు విప్పినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అండ్ సండే చర్చ్ నుంచి రాగానే ఫుల్ అలసిపోయామండి. ఎందుకంటే మంచి ఎండలో వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ఒక ముద్ద తినేసి చక్కగా పడుకున్నాము. ఈవినింగ్ 5-6:30కి అలా లేసేసామన్నమాట. లేచిన తర్వాత ఇంకా పిల్లల్ని మళ్ళీ కొంచెం ఫ్రెషప్ చేసి వాళ్ళకైతే చాక్లెట్ కదా, ఇదైతే చాక్లెట్ బిస్కెట్ లాంటిది అనమాట. అది ఇస్తుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఎంత మంచి మాట వింటారంటే ఆ టైంలో ఏదైనా చాక్లెట్ కానీ ఇలా క్రీమ్ బిస్కెట్ అలా ఇస్తే చక్కగా మాట వింటారండి. ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, ముద్దు పెట్టమంటే ముద్దు పెడతారు, పాట పాడమంటే పాట పాడతారు, ప్రే చేయమంటే ప్రే చేస్తారు. అంటే ఏదైనా మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇష్టమైంది ఏది చేయమంటే అది చేస్తారు. క్యాజువల్గా మనుషులు అన్నప్పుడు అందరం అంతే కదా, వాళ్ళు చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు. బట్ మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళ అన్నతోనే ఇప్పిస్తున్నాను, చెల్లికి ఇవ్వు అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను మా బాబుకి తీస్తున్నాను. ఇచ్చే ముందు చక్కగా కూర్చో, ముందు పెట్టు అలా అని బాగా సతాయిచ్చి ఇచ్చాను అనమాట. అయితే ఇవ్వగానే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అసలు వాళ్ళ రియాక్షన్ ఎంత హ్యాపీ ఫేసెస్ పెట్టారో. నాకు అలా చాలా ఇష్టం అండి. పిల్లలు ఏదైనా ఇచ్చేటప్పుడు హ్యాపీ ఫేస్ పెట్టినప్పుడు క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంతేనండి, సండే లాగ్ అంత పెద్దగా ఏమీ ఉండదు. సో ఎలా ఉంది లాగ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో అయితే పెట్టండి ఖచ్చితంగా. అండ్ అబ్రహాం అన్నని చూశానని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ అందరితో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా పాప ఛానల్ని. మోస్ట్లీ అయితే ఇంకా ఇక్కడైతే మా పాప కొంచెం పెట్టమంటే అస్సలు పెట్టట్లేదు, మా బాబు పెట్టట్లేదు. వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటున్నారనమాట. ఇంతేనండి మన లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్.